యూపీలోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళకు విశేష స్పందన వస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న భక్తులే కాదు, ప్రపంచ నలుమూలల నుంచి కుంభమేళలో పుణ్యస్నానం ఆచరించేందుకు తరలివస్తున్నారు. అఘోరాలు, స్వామీజీలతో పాటు కోట్లలో సాధారణ ప్రజలు కుంభమేళకు వస్తున్నారు. ఈ క్రమంలోనే పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు కూడా కుంభమేళలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఇందులో భాగంగానే మంగళవారం జనవరి 28న గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా కుంభమేళలో పాల్గొన్నారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రాజాసింగ్. తీర్థరాజ్ ప్రయాగ్లోని త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించడం తనకు అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభవాన్ని ఇచ్చిందని, తన మనస్సును, ఆత్మను కొత్త చైతన్యంతో నింపిందని రాజాసింగ్ తెలిపారు. గంగామాత స్వచ్ఛమైన ప్రవాహం భారత సాంస్కృతిక సాంప్రదాయాలకు ప్రతీకగా అభివర్ణించారు. మహాకుంభమేళా లాంటి దివ్యమైన కార్యక్రమం భారతీయ సంస్కృతి గొప్పతనాన్ని సజీవంగా ఉంచుతుందన్నారు. అందరూ ఈ శుభ సందర్భంలో భాగమై ఆ అపూర్వమైన ఆధ్యాత్మిక అనుభూతిని పొందాల్సిందిగా తెలిపారు. మరోవైపు కుంభమేళపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలపై రాజాసింగ్ తీవ్రంగా స్పందించారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కుంభమేళకు చేసిన ఏర్పాట్లు చాలా బాగున్నాయని అభిప్రాయపడ్డారు. ఓవైపు కోట్లలో భక్తులు వచ్చి ఇక్కడ పుణ్యస్నానాలు ఆచరిస్తుంటే కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే మాత్రం వ్యతిరేకంగా కామెంట్లు చేస్తున్నాడని మండిపడ్డారు. స్నానం చేస్తే భోజనం వస్తుందా అని మాట్లాడుతున్నారని గుర్తు చేసిన రాజాసింగ్ మహాకుంభమేళకు భోజనానికి సంబంధం ఏంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ అగ్రనేతలు ఖర్గే, రాహుల్, సోనియా చేతకాని కాంగ్రెస్ ప్రతి విషయం రాజకీయం చేస్తుందన్నారు. కాంగ్రెస్ దగ్గర మాట్లాడడానికి వేరే విషయం లేక కుంభమేళపై కమెంట్ చేస్తున్నారని, ప్రజలు నవ్వుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి బుద్ధి లేని అధ్యక్షుడు వచ్చాడని కూడా ప్రజలు నవ్వుతున్నారని తీవ్ర విమర్శలు చేశారు. హిందూ మనోభావాలు దెబ్బతీసే మాటలు మాట్లాడొద్దని, లేదంటే ఎక్కడా కూడా కాంగ్రెస్ ఉండదని హెచ్చరించారు. కుంభమేళపై ఖర్గే చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు.